రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రాళ్ళ ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంటుంది. తద్వారా దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఈర్ష్య, అసూయ శక్తిని లాగేసి శక్తి ఉప్పుకుంటుంది. అంతేకాకుండా డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ బౌల్ని తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేయాలి. ఆ బౌల్ని స్నానపు గదిలో పైభాగాన ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పుని నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యము తొలగిపోతుంది. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చి ఆర్థిక రాబడి ఉంటుంది. మనం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొంత ఉప్పు తీసుకొని మూటగట్టి మన ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ ఆ మూటను కట్టండి. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పుతో నిండిన గిన్నెను చూస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రం పరిచే నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయాలి. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూలన రాళ్ళ ఉప్పును నింపి బౌల్ని పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పుని మార్చుతూ ఉంటే సరిపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తాయని, చెడు ప్రభావాల దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం అనేది కూడా కలిసి వస్తాయని, చెడు ప్రభావాల దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ధనాన్ని పెట్టే పర్సులో చిటికెడు రాళ్ళ ఉప్పుని పేపర్లో మడతపెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వాస్తుశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి తన జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం అతన్ని బలపరుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.